హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇక 2016 రూపాయలు, 3016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే పొందుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి పాత పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు. దీంతో పాటు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క అయితే లేటెస్ట్ అప్డేట్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటు వీరి పెన్షన్లకు సంబంధించి ఈ నెల వీరిని అయితే తొలగించబోతున్నారన్నమాట. కారణాలు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆ వివరాలు ఏంటి, ఎవరు పెన్షన్ తొలగించబోతున్నారు, ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారో ఆ వివరాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక వీరి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారనమాట. అంటే ఎవరి పెన్షన్లు తొలగిస్తున్నారు ఏందనేది దీనికి సంబంధించి అనర్హులను చాలామంది తీసుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే వచ్చాయట. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 పట్టణాలు అయితే ఎంపిక చేశారు. ఇందులో వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా మావల మండలం, అదేవిధంగా వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలం, సూర్యాపేటలో వచ్చేసి పురపాలిక, కరీంనగర్ నగరపాలిక సంస్థను అయితే పట్టణాలను ఎంపిక చేశారనమాట. వీరికి ఆల్రెడీ మనకు 17-18 తారీఖు నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇక అధికారులు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కావచ్చు, ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో వాటిని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ కోణంలో వచ్చేసి ఎలా చూస్తున్నారు ఏంటనే దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట. నకిలీ దివ్యాంగులకు సంబంధించి అదనం సర్టిఫికెట్ ఒకటి, వైకల్యం శాతం, ఇవన్నీ కూడా కొంతమంది అనర్హులు ఉన్నా కూడా దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించారు. వారిని అయితే అమలు తొలగిస్తారనమాట. అదేవిధంగా ఎక్కువ ఆదాయం పొందుతున్న వారిని కూడా తొలగిస్తున్నారు. అది కాంట్రాక్టుగా చిన్న చిన్న వ్యాపారులు, అదేవిధంగా పరిశ్రమలు చేసుకునే వారికి, గ్రామ స్థాయిలో అయితే 1,50,000 కంటే ఎక్కువ పైసలు వచ్చేవారికి, అంటే పట్టణాల్లో అయితే దాదాపు 2 నుంచి 3 లక్షలు వచ్చేవారిని అయితే తొలగిస్తున్నారు. ఇక ఎక్కువ భూమి ఉండి 4 నుంచి 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారిని, అదేవిధంగా విలాసవంతాలకు సంబంధించి 4 చక్రాల వాహనాలు ఉన్న వారిని తొలగిస్తున్నారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పెన్షన్లు అనేది తొలగించబోతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి అధికారులు ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారండి. దాని తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి ఇటీవల కాలంలో ఉపాధి హామీ లేదా జాబ్ కార్డు లేదంటే కరువు పని అని అంటాం కదా, పనిచేసిన తర్వాత మళ్ళీ కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అలాగే ఇక సామాజిక పెన్షన్లకు సంబంధించి కూడా తనిఖీ అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ కోణంలోనే గతంలోనే మనకు వేలి ముద్రల ద్వారా అయితే పెన్షన్లు అయితే అందించే తర్వాత డైరెక్ట్ అలా కాదని చెప్పేసి ఒక ప్రత్యేక యాప్ అనేది తీసుకొచ్చి ఫేస్ ద్వారా అయితే అందిస్తున్నారు. యాజ్ టీజ్గా అయితే కొత్త విధానం అనేది, కొత్త మార్పులు అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మీ దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు కావచ్చు, మీకు పెన్షన్ సంబంధించిన కార్డు, అదేవిధంగా మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్, ఇవన్నీ అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తప్పనిసరి వారు అడిగినప్పుడు తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద అయితే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వీరికి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి అయితే నోటీసులు అయితే ఇవ్వనున్నారనమాట. ఈ నెలకు సంబంధించి దాదాపు ఎక్కువగా పెన్షన్లకు సంబంధించి ఈ 4 పట్టణాల్లో ఫస్ట్ స్క్రూటనింగ్ అనేది, అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి అనర్హులను అయితే వేయబోతున్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి మనకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకంటే ముందే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తాజాగా వచ్చేసి కుదిరినంత వరకు, సాధ్యమైనంత వరకు ముఖ్యంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.